హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా తయారు చేసుకునేటటువంటి ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ని చూపిస్తున్నానండి. దోశ బ్యాటర్ లేకపోయినా, ఇడ్లీ బ్యాటర్ లేకపోయినా అప్పటికప్పుడు పిండిని తయారు చేసేసుకొని ఇలా గుంత పొంగనాలు వేసి ఇచ్చేయచ్చండి. టిఫిన్ బాక్సులకే కాదండి, ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా వేడివేడిగా ఇవి 2-3 వేసిచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. అలాగే చాలా హెల్దీ కూడా. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాము. ముందైతే ఒక మిక్సింగ్ బౌల్లోకి మనకి ఎంత క్వాంటిటీ అవసరం అవుతుందో అంత బొంబాయి రవ్వ, అదేనండి ఉప్మా రవ్వని తీసుకోవాలి. దాంట్లోకి ఒక పెద్ద సైజు సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ, అలాగే ఒక క్యారెట్, ఇంకా సన్నగా తరిగిన కొత్తిమీర, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నటువంటి కరివేపాకు, అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని ఈ మొత్తాన్ని ఒక్కసారి కలిపెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి క్యారెట్, ఉల్లిపాయలు లేదా కొత్తిమీర ఇవన్నీ సరిగ్గా సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనకి కనిపించాలి. వీటన్నిటితో పాటుగా మీ దగ్గర ఉంటే ఫ్రెష్ బఠానీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కప్పు రవ్వకి దాదాపుగా 3/4 కప్పు వరకు కమ్మటి పెరుగుని తీసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం నీళ్లు పోసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు పెరుగు అనేది ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి. అలాగే పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కనీసము 10 నుంచి 15 నిమిషాల వరకు కూడా మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టుకుంటే రవ్వంతా కూడా చక్కగా నానిపోతుందండి. చాలా మెత్తటి బ్యాటర్ లాగా తయారవుతుంది. అలాగే నీటినంతా కూడా పీల్ చేసేసుకొని కొంచెం గట్టిగా తయారవుతుంది. ఈ స్టేజ్లో మీరు దోశ బ్యాటర్ లాగా ఈజీగా ఫ్లో అవ్వటానికి కావాల్సినన్ని నీళ్ళని పోసుకోవాలి. బ్యాటర్ని మరీ పలుచగా చేసుకోకూడదండి, కొంచెం చిక్కటి దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఉండాలి. అలాగే పెద్దవాళ్ళు తినేటట్లయితే పచ్చిమిర్చిని, అల్లాన్ని సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని గుంత పొంగనాల ప్యాన్ అనేది పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఈ ప్యాన్ అనేది హీట్ ఎక్కే లోపల మనము ఆవాలు, జీలకర్రని నూనెలో చిటపట్లాడించుకొని దాన్ని ఈ బ్యాటర్లో కలుపుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే పచ్చి జీలకర్రని ఆంతునే కలుపుకున్నా కానీ సరిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న బ్యాటర్ని గరిటెతోటి చిన్న చిన్నగా ఈ గుంతల్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు స్టవ్ని ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలండి. అలాగే అన్నిట్లో కూడా బ్యాటర్ని ఫిల్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసేసుకొని వీటిని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఈ విధంగా ఒక గరిటెతోటి కానీ స్పూన్తో కానీ ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా మనం వీటన్నిటిని టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా దోరగా మంచి రంగు వచ్చేలాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై అంటే చాలా తక్కువ నూనెతోటి ఫ్రై చేసుకుంటున్నామండి, కాబట్టి ఇది చాలా హెల్తీగా ఉంటుంది. ఆయిల్ అనేది అస్సలు కనిపించదు. ఇలా అన్నీ కూడా చక్కగా మంచిగా కాలాయో లేదో ఒకసారి చెక్ చేసేసుకొని ఆ తర్వాత ప్లేట్లోకి తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గుంత పొంగనాలు కలర్ఫుల్గా మంచిగా రెడీ అయిపోతాయి. అయితే గుంత పొంగనాలు మంచి షేప్ రావాలంటే ఈ విధంగా బ్యాటర్ని ఆ గుంత నిండుగా వేసుకోవాలండి. అలాగే టర్న్ చేసుకునేటప్పుడు అవి పూర్తిగా కుక్ అయిన తర్వాత మాత్రమే టర్న్ చేసుకోవాలి. ఇంకా అంచులు అనేవి విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే రెండో వైపుకి టర్న్ చేసిన తర్వాత కూడా కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవచ్చండి. అలాగే ఇలా వేసుకోవటం చాలా కష్టంగా ఉంది అని అనుకున్నట్టయితే ప్యాన్ మీద చిన్న చిన్న ఊతప్పాల్లా కూడా వేసి ఇవ్వచ్చండి. చూడండి, ఇలా మంచి రంగు వచ్చిన తర్వాత వీటన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే మిగతా బ్యాటర్ అంతా కూడా బ్యాచ్ల కింద వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు రెడీ అయిపోతాయి. వీటిని ఇదే విధంగా యాజ్ టీస్గా తినేసేయచ్చు అండి. లేదంటే ఎటువంటి చట్నీ అయినా కానీ, అంటే మనం దోశ ఇడ్లీలోకి చేసుకునే ఏ చట్నీతో అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చు. దీంట్లోకి ఎక్కువగా రెడ్ చట్నీ లేదా అల్లం చట్నీని సర్వ్ చేస్తూ ఉంటారు. మరి మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అయిపోయి గుంత పొంగనాలు రెడీ చేసి చూడండి. ఎలా కుదిరాయో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.